గోల్డ్ ఫిష్ స్టోరీ లేదా ఫిష్ ట్యాంక్ ఫిలాసఫీ, ఈ రెండు గోల్డ్ ఫిష్ స్టోరీ అనేది కథలా చెప్తారు, మెటాఫర్స్ అంటాం. యూజువల్గా సైకాలజీలో కానీ మేనేజ్మెంట్లో కానీ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు దానికి ఒక పెట్టకథ కానీ ప్రొవర్బ్ కానీ కవిత కానీ నానుడు కానీ జోక్ కానీ ఒక పిక్చర్ లాగా వేస్తే గీతలు గీసి చూపించేదాన్ని కానీ ఆ గీతలు గీసి చూసేదాన్ని మెటాగ్రామ్ అంటారు. ఈ పెట్టకథలు చెప్పేదాన్ని మెటాఫర్ అంటారు. సో ఒక మెటాఫర్ తోటి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆ మెటాఫర్ నుంచి ద మ్యాజిక్ పవర్ ఆఫ్ థింకింగ్ బిగ్ అంటే ఏంటనేది మీకు అర్థమైపోతుంది. మీరు జీరో కాదు హీరో, మీరు అసాధ్యాలని సుసాధ్యం చేయగల శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి అనేది మీరు నిరూపించుకోగలుగుతారు. ఒక ముగ్గురు కుర్రోళ్ళు వేటకి వెళ్ళారండి. వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. చాలా పడ్డాయి. బట్ ఏంటంటే ఒక 3 గోల్డ్ కలర్లో బంగారు రంగులోనూ 3 చిన్న చేపలు పడ్డాయండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే మామూలు చేపలకి బంగారు రంగు చేపలకి మధ్య డిఫరెన్స్ ఉంది. చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి, సంతోషంగా ఉంది. ముగ్గురు ఇంటికి తీసుకెళ్ళినవి వాళ్ళు నీటిలో వేసి దాచారనమాట. పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత నీది ఎంత ఉంది, నీది ఎలాగుందో ఉభయ కుశలో పరి అవి జరిగిందనమాట. ఒకడు బిందెలు వేసాడు, ఒకడు గ్లాస్ జార్లో వేసాడు, ఒకడు చిన్న సీసాలో వేసాడు. బిందెలో వేసిన చేప చాలా పెద్దదైందండి. బిందె సరిపోవడంతో దాన్ని ఇంకా పెద్ద దాంట్లో వేస్తానని ఆ కుర్రాడు చెప్పాడు. గ్లాస్ జార్లో వేసిన చేప కూడా పెద్దదైపోయిందండి. గ్లాస్ సరిపోవడం లేదు కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఇంకా పెద్ద దాంట్లో వేస్తానన్నాడు. బట్ లాస్ట్ ఒక చిన్న సీసాలో వేసిన చేప ఉన్నది. నల్లాళ్ళకి ఇప్పటికి మధ్య చేప సైజు పెరగలేదు, అలాగా ఉంది. సీసా ఎంత ఉందో అంతలోనే అటు ఇటు తిరుగుతూ మనకి చూడడానికి హ్యాపీనెస్ క్రియేట్ చేయడం తప్పించి అది ఎదగలేదు. అక్వేరియంలో ఉన్న చేపలు, మీ ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్, 25 ఏళ్ళ నుంచి ఇండోర్ ప్లాంట్స్ మీ ఇంట్లోనే ఉన్నాయి, అవి ఎదగవండి. అదే ప్లాంట్ని బయట తీసుకొచ్చి నాటండి, చెట్టు అవుతుంది, మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, మహావృక్షం అవుతుంది, కామధేను అవుతుంది, కల్పవృక్షం అవుతుంది. అక్వేరియంలోని ఫిష్కి చెరువులోని, నదిలోని, సముద్రంలోని ఫిష్కి మధ్య తేడా చాలా ఉందండి. మీ పిల్లలు కావచ్చు ఆర్ మీకు మీరు కావచ్చు, మీ బిలీఫ్స్ కారణంగా లిమిటింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి మీకు మీరు తగ్గించుకుంటూ పోతే మీకు ఉన్న పరిస్థితులు లిమిట్ చేసేస్తే, కులంకారంగా కావచ్చు, పుట్టిన వాతావరణంగా కారణం కావచ్చు, ఏ కారణంగా అయితే ఆ కారణంగా సీసాలో వేసిన చేపలాగా నువ్వు లిమిటెడ్ లెవెల్లోనే సక్సెస్ అవుతావు. సీసా కంటే పెద్దది జారు, ఆ జార్లో చేప ఇంత అయింది. బట్ ఎంతకంటే పెద్దది బిందెలో ఎంత చేపే, ముగ్గుడి చేపలు స్టార్టింగ్లో ఎంత చేపే, అది ఎంత అయింది. ఇప్పుడు అదే చేపను తీసుకెళ్ళి చేపల చెరువులో వేస్తే పెద్దగా అవుతుంది, నదిలో వేస్తే ఇంకా పెద్దగా అవుతుంది, సముద్రంలో వేస్తే చాలా పెద్దగా అవుతుంది. అంటే నువ్వు ఏ లెవెల్ ఆఫ్ పవరు, మైండ్ పవర్ ఉందని అనుకుంటున్నావో, నేను తక్కువ అనుకుంటున్నావా, నేను తక్కువ కాదు అనుకుంటున్నావా, నేను చేయగలను అనుకుంటున్నావా, నేను చేయలేను అనుకుంటున్నావా, నేను ఇంతే అనుకుంటున్నావా, నాకేం తక్కువ అనుకుంటున్నావా. మ్యాజిక్ పవర్ ఆఫ్ థింకింగ్ బిగ్గా, మ్యాజిక్ పవర్ ఆఫ్ థింకింగ్ స్మాల్గా ఆలోచించిన వాళ్ళు కోపస్తా బండుకులాగా అలాగ ఉండిపోతారు. వాళ్ళ జీవితంలో పైకి వెళ్ళేది ఉండదు. అందరిలాగే బీఈడీలో, గవర్నమెంట్ ఉద్యోగాల్లో మరోటం కూడా వచ్చేసి స్టెప్ బై స్టెప్ స్లోగా వాళ్ళు అదే పద్ధతిలో వెళ్తుంటారు. వాళ్ళు సక్సెస్ అవ్వగల శక్తి లేక కాదు, ఎదగడానికి అవకాశాలు ఉన్న ఎన్వైర్న్మెంట్లో లేక. మీరు సక్సెస్ రావాలంటే ఎదగడానికి వీలైన ఎన్వైర్న్మెంట్ని మీరు పొందాలి. అలాగే మీ బ్రెయిన్ని కూడా మ్యాజిక్ పవర్ ఆఫ్ థింకింగ్ బిగ్ అని
ఆలోచించాలి. దీన్ని ఫిష్ ట్యాంక్ ఫిలాసఫీ అంటారు. యాక్వేరియంలో వేసిన ఫిష్కి ట్యాంక్లో వేసిన ఫిష్కి మధ్య సైజు తేడా ఉంటుంది. ఒక వ్యక్తి ఎదుగుదలకు సరిపడగా ఆ అవకాశాలు క్రియేట్ చేస్తే చదువులో ముందుంటాడు స్టూడెంట్ అయితే. ఉద్యోగానికి సంబంధించిన అన్ని అవకాశాలు సరైనగా పద్ధతిలో వాడుకుంటే హెచ్ఆర్డీలో వాడు ఉద్యోగి చాలా అద్భుతాలు సృష్టించగలుగుతాడని 1998లో ఒక మేనేజ్మెంట్ ఎక్స్పర్టు దీన్ని ఫిలాసఫీని క్రియేట్ చేశాడు మేనేజ్మెంట్ రోల్స్లో. ఇది చాలా కాలంగా ఉన్న కథ, గోల్డెన్ ఫిష్ కథ అన్నది. ట్యాంక్ ఫిష్ ఫిలాసఫీ అనేది కూడా చాలా కాలంగా ఉంది. దట్ మేనేజ్మెంట్ రూల్గా మారింది మాత్రం 1998లో. మీరు ఎంత అనుకుంటారా, ఎంత అనుకుంటారు, ఎంత అనుకుంటారు, ఎంత అనుకుంటారు. మీరు అక్కడే కూర్చుంటే ఇంత పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని అక్కడే కూర్చుంటే మీ ఎదుగుదల ఉండదు. మీరు పెట్టిన లక్ష్యానికి తగినట్టుగా మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అంటే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే నీ స్కిల్స్ ఏంటి, నీ తెలివితేటలు ఏంటి, నీకున్న అద్భుతం చేయగల మెంటాలిటీ అనేది దాని ప్రకారం ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక వ్యాపారం కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, ఒక చదువు కానీ ఏర్పాటు చేసుకోగలిగితే నువ్వు ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి ఎదగగలిగే శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి. చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే చిన్నగానే ఉండిపోతావు. కాస్త పెద్దది పెట్టుకుంటే ఆ లెవెల్లో ఉంటావు. మధ్యంతర గోళ్ళు పెట్టుకుంటే ఆ లెవెల్లో ఉంటావు. పెద్ద గోలు పెట్టుకుంటే ఆకాశం నిహద్దురా, అవకాశం విడవద్దురా, ఆ లెవెల్కి వెళ్ళగలుగుతావు. నీ బ్రెయిన్ యొక్క పవరు నిన్ను ఏ లెవెల్కైనా తీసుకెళ్తుంది. అలాగే నీకు జబ్బు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఎంత జబ్బుని ఇంతగా ఆలోచించారనుకోండి, ఆ జబ్బుని కూడా ఏ లెవెల్కైనా తీసుకెళ్ళిపోతుంది. సో ఇండోర్ ప్లాంట్గా ఉందాం అనుకుంటున్నారా, అవుట్డోర్ మొక్కగా మారి మహావృక్షంగా మారుతారనుకుంటున్నారు. యాక్వేరియంలో ఫిష్గా ఉందారనుకుంటున్నారా, చెరువు చేపగానో, నది చేపగానో, సముద్ర చేపగా మారి ఒక డాల్ఫిన్ లాగా, ఒక సొర చేపలాగా, ఒక షార్క్ లాగా పెద్ద లెవెల్లో నువ్వు ఎదగాలనుకుంటున్నావా? ఒక దిగ్గజం కావాలనుకుంటున్నావా? ఒక మొనార్క్ కావాలనుకుంటున్నావా? ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ కావాలనుకుంటున్నావా? నీకు తెలివితేటలు తక్కువ ఏమీ లేదండి. నీకు తగిన వాతావరణం క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఆ వాతావరణంలోకి వెళ్ళాలి. ఎదగడానికి అవసరమైన వాతావరణంలోకి వెళ్ళాలి. నీ లక్ష్యాలు ఎంత బదులు ఎంతో పెద్దవి పెట్టుకోవాలి. నువ్వు ఎంత స్థాయి పెట్టుకుంటే అంత స్థాయికి నిన్ను తీసుకుపోయగలిగే శక్తి బ్రెయిన్కి ఉంది, మైండ్ పవర్కి ఉంది. సో గోల్డ్ ఫిష్ స్టోరీ ప్రకారం అది మెటాఫర్గా వాడినప్పటికీ ఫిష్ ట్యాంక్ ఫిలాసఫీ అనేది ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్లోని వాడుతున్నారు. అలాగే స్కూల్లో కాలేజీలో కూడా అంతకుముందు 100కి 35 మార్కులు వచ్చే వాళ్ళని 100కు 100 మీకు వస్తాయని చెప్పేసి ఆ విధంగా క్రియేట్ చేసి ఆ విధంగా నారాయణ చైతన్య లాంటి కారణంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉన్నాడు. అది నారాయణ చైతన్య విద్య మీకు నచ్చకపోవచ్చు, బట్ గోల్ అనేది ఇంత బదులు ఇంత పెట్టినప్పుడు ఏంటంటే 100 మందిలో ఒకరో ఇద్దరు వచ్చినప్పుడు 100 మందిలో చాలామందికి ఈనాడు సక్సెస్ రావడానికి కారణం అది నచ్చిందా నచ్చలేదని పక్కన పెట్టండి. నేను దానికి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. మీకు మీరు అంతే. మీరు 35% బ్రెయిన్ మార్కులు రావాలని కోరుకున్నారనుకోండి, 35% బ్రెయిన్ కెపాసిటీ 35%కే పెరుగుతుంది. నువ్వు కష్టపడడం అంతే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అని ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకుని నువ్వు కష్టపడతావు. ఆటోమేటిక్గా నీకు రిజల్ట్ +/- 35% వస్తుంది. అదే 100% నాకు సక్సెస్ అవుతుంది అని నమ్మితే నీ బ్రెయిన్ కెపాసిటీ 100% పెరుగుతుంది. నువ్వు కష్టపడడం కూడా 100% ఉంటుంది. నీకు వచ్చే రిజల్ట్ +/- 10% ఉంటుంది. నువ్వు ఎంత అనుకుంటే ఇంతే అటు ఇటుగా వస్తుంది. ఎంత అనుకుంటే నీకు ఎంత రావడం అనేది జరగదండి. అలాగే ఎంత అనుకోవాలకి ఎంత రావడం కూడా జరగదు. ఎంత అనుకున్న వాళ్ళకి కొంచెం తక్కువ వస్తుందేమో అంతే, ఇంత వచ్చి ఆగిపోదండి. ఎంత అనుకున్న వాళ్ళకి కొంచెం తక్కువ వస్తుంది అంతేగాని, లేకపోతే కొంచెం ఎక్కువ వస్తుంది అంతేగాని ఇంత రాదు. మీరు ఎంత లెవెల్లో మీ బ్రెయిన్ పవర్ని పెంచుకొని మీరు యూటిలైజ్ చేసుకుంటే ఇట్ విల్ బి వైట్లైజర్. ఇఫ్ యూ డోంట్ యూటిలైజ్ యువర్ బ్రెయిన్ పవర్ ఇట్ విల్ బి బుల్షిట్. ఇఫ్ యూ యూటిలైజ్ యువర్ మైండ్ పవర్ ఇట్ విల్ బి వైట్లైజ్డ్. సక్సెస్ అనేది మీరు ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. సో మీరు తెలివైన వాళ్ళు, మేధావులు మరొకరు అయితే
సరైన వ్యక్తి సరైన ప్లేస్లో, ఏ రైట్ పర్సన్ ఇన్ ఏ రైట్ ప్లేస్, ఆ రైట్ పోస్ట్, ఆ రైట్ బిజినెస్, ఆ రైట్ ఇండస్ట్రీ, ఆ రైట్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. అది మీరందరూ గొప్ప వాళ్ళు అవ్వగల శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయని కొన్ని లక్షల సార్లు మీకు నేను చెప్పాను. ఈ ఫిలాసఫీని అప్లై చేసుకోండి. ఇండోర్ ప్లాంట్ బతకొద్దు, అవుట్డోర్ ప్లాంట్ మొక్క చెట్టే మా వృక్షం ఇవ్వండి. యాక్వేరియం ఫిష్ అందంగా ఉంటుంది అంతే. మీ పిల్లలు కూడా మరి ఎక్కడికి వెళ్ళగలరు, నా ముందర బుద్ధిగా ఉంటారు అంతే. వాళ్ళు ఎదగాలంటే యాక్వేరియం నుంచి బయటకు వచ్చేసి ఒక చేపల చెరువు కన్నా వెళ్ళాలి, నది కన్నా వెళ్ళాలి, సముద్రానికి వెళ్ళాలి. నువ్వు ఉన్న ప్లేస్ ఉన్నది కంఫర్ట్ జోన్, దాన్ని బ్రేక్ చేస్తే వచ్చేది గ్రోత్ జోన్. ఎప్పుడు ఇక్కడ బాగుంది ఇలాగ బాగుంది అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా పైకి వచ్చిన దాఖలా లేరండి. ఆ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయండి, గ్రోత్ జోన్ స్టార్ట్ అవుతుంది. కొన్నాళ్ళకి మీ జీవితంలో మ్యాజిక్ చూస్తారు మీరు. దట్ ఈస్ కాల్డ్ as a మ్యాజిక్ జోన్. మీరందరూ గొప్ప అలాగారు అయ్యి తీయగలరు. అటువంటి మ్యాజిక్ జోన్ మీ జీవితంలో రావాలని, గ్రోత్ జోన్లో పరిగెత్తాలని, గుర్రంలో పరిగెత్తాలని, గ్రోత్ జోన్లో, కంఫర్ట్ జోన్లో కూర్చుంటే ఇలా ఉండిపోతారనమాట. ఎలాగైనా కోపస్తామండి. ఒక కంపోస్ట్ జోన్ బ్రేక్ చేస్తే గ్రోత్ జోన్లోకి వెళ్తే గుర్రంలో పరిగెడతారు. మీరందరూ అలా పరిగెడతారు. వీర ధీర మగ ధీర, ఆ ధీరలో ఉన్న గుర్రంలాగా అశ్వవేగంతో పరిగెట్టాలని కోరుకుంటూ ముందుగా మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే. ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందితో చేయించండి. మండే టు ఫ్రైడే రకరకాల ట్రైనింగ్ క్లాసులు పెడతామండి. ఎవరికైనా ట్రైనింగ్ క్లాసులో జాయిన్ అవ్వాలనుకుంటే సెల్ఫ్ హిప్నోటిజం, ఆల్ఫా మైండ్ ఫర్ విజువలైజేషన్స్, ఎఫర్మేషన్స్, సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్, బిహేవియర్ మోడిఫికేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, వరీ మేనేజ్మెంట్, యాంగ్జైటీ మేనేజ్మెంట్లో 5 days క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో పేరు పెట్టండి అండ్ ఆల్సో ప్లేస్ పెట్టండి. చాలామంది ఫేక్ నేమ్ తోటి అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఒరిజినల్ పేర్లు పెట్టండి దయచేసి. ఎందుకంటే ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ ఇದ್ರ మీద ఆధారపడ్డ క్లాసులు. అంతేగాని ఊరికనే ఫీజు అంతా అని చెప్పేసి అక్కడ కొట్టడం కదండి. నాకు ఫోన్ చేయడం కానీ ఆర్ వాట్సాప్లో మీ పేరు మీ ప్లేస్ పెట్టండి. ఎంతమంది జాయిన్ అయితే అంత డిస్కౌంట్ పెరుగుతూ ఉంటుందండి. సింగిల్ పర్సన్కి అయితే మాత్రం 5,000 రూపీస్. మీరందరూ గొప్ప వాళ్ళని కోరుకుంటున్నాను. నమస్తే.